రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న తెలంగాణ తల్లి కొండ లక్ష్మణ్ బాపూజీల విగ్రహాలకు సర్పంచుల సంఘం చేసి వినతి పత్రాల్ని అందజేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం క్లియర్ చేయటం లేదని సర్పంచుల జేఏసీ అధ్యక్షులు సర్వి యాదయ్య గౌడ్ అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. పెండింగ్ బిల్లులు ఇవ్వని పక్షంలో ఎన్నికల్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అని ఇవాళ తెలంగాణ తల్లికి వినతి పత్రం అందజేసినాం. అదే విధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా వినతి పత్రం ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించమంటే అనేక రకాలుగా కక్షగట్టి మాకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. మేము ఈ రాష్ట్రంలో సమ్మెలు చేసినాం, అదే విధంగా నిరసనలు తెలిపినాం, ధర్నాలు చేసినాం, అదే విధంగా మేము సత్యాగ్రహం లెక్క నిరసనలు కూడా తెలిపినాం. కానీ అనేక సార్లు ఈ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కానీ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అనేక మంది ఇబ్బందులు పడుతూ అనేక మంది సర్పంచులు మరణిస్తున్నారు. అదే విధంగా అనేక మంది సర్పంచులు సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించమని మొరపెట్టుకున్నా వినిపించుకోవట్లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన అంతా మండల వేదిగా వినతి పత్రాలు అందజేసి ఇవాళ హైదరాబాద్ నగరంలో మేము ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి కానీ అదే విధంగా కొండ లక్ష్మణ్ బాపూజీకి కానీ వినతి పత్రాలు ఇచ్చి మా సర్పంచ్ పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించే విధంగా తల్లిని వేడుకుంటూ మోహన్ బాబుని కూడా వేడుకుంటూ వాళ్లకు నివాళులు అర్పించి మా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.